ఛానల్ మనిషి వేష్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్ అయితే తెలిపండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్ నుంచి బై చేసిన ప్రోడక్ట్స్, ద బెస్ట్ ప్రోడక్ట్స్ ఈరోజు మీకు చూపిపోతున్నాను. ఆల్రెడీ ఇది మీరు చాలా చాలా వీడియోస్లో చూసుంటారు, బట్ ఇన్డెప్త్గా ఇంత డీటెయిల్డ్గా ఎప్పుడు వీడియో తీయలేదు కాబట్టి అసలు ఇది ఏంటి, ఎందుకు ఉపయోగిస్తాము, దీని కెపాసిటీ ఏంటి, ఇవన్నీ చెప్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో దీన్ని వచ్చేసరికి స్టోరేజ్ కంటైనర్ అంటారనమాట. ఎందుకు యూజ్ అవుతుందంటే దీంట్లో మొత్తం అసలు ఎన్ని ర్యాక్స్ వస్తాయో చెప్తాను. సో ఇది మూత అనమాట. అండ్ నెక్స్ట్ దీనికి బ్యాక్ సైడ్ ఇది గోడకి తగ్గించుకోవచ్చు, లేదంటే లేదనమాట నార్మల్గా షెల్ఫ్ లో పెట్టేసుకోవచ్చు. ఈజీ టు రిమూవ్ అనమాట. నెక్స్ట్ లోపల వచ్చేసరికి ఇలా షెల్ఫ్స్ వస్తాయి. మొత్తం ఇటు నుంచి కూడా కనిపిస్తుంది మీకు. మొత్తం 6 షెల్ఫ్స్, 1 2 3 4 5 6 షెల్ఫ్స్ వస్తాయి. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కెపాసిటీ అనమాట. అంటే ఫస్ట్ ర్యాక్ వచ్చేసరికి 3 to 4 kgs వరకు ఏదైనా కానీ, పప్పులు కానీ, రవ్వ కానీ, బియ్యం కానీ ఏదైనా 3 to 4 kgs వరకు కంటైన్ చేస్తుంది. నెక్స్ట్ 1 kg 1 kg 1 kg 1 kg నెక్స్ట్ ఇది 2 kgs వరకు స్టోరేజ్ కెపాసిటీ అనమాట. సో మొత్తం కలిపి 10 kgs వరకు ఏదైనా కానీ పోసుకోవచ్చు అనమాట. సో దీంట్లోకి ఇలా ప్లేట్స్ అయితే వస్తాయి. సో ఈ ప్లేట్స్ ఎలా ఫిట్ చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు. సో దీనికి యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ కిందకు వచ్చేలా పెట్టుకోవాలి. ఈ మధ్యలో ఇలా గ్యాప్స్ వస్తుంది, దగ్గర కనిపిస్తుందా, కనిపిస్తుందా? సో ఈ మధ్యలో ఇలా గ్యాప్స్ వచ్చినాయి కదా, సో దీంట్లో నుంచి ఈ ప్లేట్ అనేది ఇలా దూర్చాలన్నమాట. సో అన్ని ప్లేట్స్ అలాగే అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ర్యాక్స్ లాగా కనిపిస్తుంది. ఇలా ర్యాక్స్ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. బటన్ ప్రెస్ చేస్తే చూపించు. సో ఇలా మనకు వస్తుంది అనమాట. ఇది స్టోరేజ్ మొత్తం. అయితే దీనికి బటన్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో నేను పోసి చూపిస్తాను. సో ఈ బటన్స్ ఎలా ప్రెస్ చేస్తే ఎలా వస్తాయి అనేది కూడా చూపిస్తాను. బటన్ ప్రెస్ చేసినప్పుడు లోపల ఎట్లా ఉంటుంది? ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే లోపల ఇలా ఇక్కడ లోపల హోల్ కనిపిస్తుంది కదా మీకు. బటన్ ప్రెస్ చేయగానే ఆ హోల్ అలా ఓపెన్ అయ్యి దీంట్లో ఉన్న ఏదైతే బియ్యమో రవ్వో ఏదైతే ఉందో అది కింద ఇలా ఒకటి వస్తుంది మనకి. ఒక చిన్న దీని ఏడారు బౌల్ లాంటిది, చిన్న బౌల్ లాంటిది వస్తుంది. సో మనకి ఏ ఐటమ్ అయితే కావాలో దాని కింద ఈ బౌల్ పెట్టేసి ఇలా ప్రెస్ చేయగానే హోల్ ఓపెన్ అవుతుంది, దాంట్లో నుండి వచ్చేస్తాయి. సో బియ్యం పోసి చూపిస్తాను మీకు ఒకసారి. దీంట్లో 3 kgs to 4 kgs వరకు కెపాసిటీ పడుతుంది. అది బియ్యమే కావచ్చు, రవ్వ కావచ్చు, పప్పు కావచ్చు, సేమియా లాంటివి అయితే ఏముంటుంది. సో ఇప్పుడు నేను బియ్యం పోసాను కదా, సో దీని కింద బౌల్ పెట్టేసుకొని ఇప్పుడు నాకు బియ్యం కావాలంటే ఇలా ప్రెస్ చేయగానే ఇగో ఇక్కడ చూపి లోపల చూపి ఒకసారి ఎలా వస్తుంది కనిపిస్తుంది. ఇగో నేను ఇలా ప్రెస్ చేయగానే సో చూసారా బియ్యం ఆ హోల్లో నుంచి ఎలా వస్తున్నాయో అలా వస్తాయి. ఈ బాస్కెట్ లోకి వచ్చేస్తాయి అన్నమాట, ఈ చిన్న బౌల్లోకి. సో వాటిని మనం ఎలా కావాలో ఇంకా యూజ్ చేసుకుంటాం. పోసేటప్పుడు కూడా మీరు ఈ స్టోరేజ్లోకి ఎట్లాంటివి పోయాలంటే ఇదిగో చిన్న చిన్న కందిపప్పు, లేదా రవ్వలు, లేదా ఇదిగో ఇవేంటివి శనగపప్పు, లేదా మినప్పప్పు, అలాంటివి మాత్రమే పోసుకోవాలి. పొడవుగా సేమియాలు, పాస్తాలు అలాంటివి పోస్తే మాత్రం ఇరుక్కొని పోతాయి అనమాట. సో ఇదైతే మూత లూజే, టైట్ ఏమి ఉండదు, జస్ట్ ఇది లూజే. ఇలా తీయగానే వచ్చేస్తుంది. మనం పోసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. గోడకు కావాలనుకుంటే మేకులు కొట్టుకొని గోడకు ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే షెల్ఫ్స్ లో పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ మా షెల్ఫ్ లో చాలా సార్లు చూసారు. ఈ ప్రోడక్ట్ ని అయితే ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది రీజనబుల్ ప్రైస్ లోనే బడ్జెట్ ఫ్రెండ్లీగానే వస్తుంది. ఇలాంటిదే సేమ్ ఇంకొక కంటైనర్ అయితే చూసాము, ఆన్లైన్ లో ఆర్డర్ కూడా పెట్టాము అనమాట. అది కూడా మీకు ఒకసారి జస్ట్ ఫొటోస్ అయితే ఉన్నాయి, అంటే అది మళ్ళీ రిటర్న్ చేసేసాము. జస్ట్ ఫొటోస్ అయితే ఉన్నాయి. దానికి దీనికి తేడా ఏంటనేది చెప్తాను. సో ఈ ప్రోడక్ట్ మీరు కనుక కొనాలి అనుకుంటే
దీని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు అన్ని ఒకే చోట ఉంటాయి, అన్ని కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ మనం సెపరేట్ గా బాక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒకే దాంట్లో అన్ని కంటైన్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ చూపా. ఒక దాంట్లో బ్రౌన్ రైస్, ఒక దాంట్లో వైట్ రైస్, మిగతా అన్నిట్లో పప్పులు పోసుకొని పెట్టుకొని ఉన్నాను. అంటే నేను జనరల్ గా యూజ్ చేసే అన్ని కూడా ఇందులోనే ఉంటాయి అనమాట. దీంట్లో పట్టనివే నేను బాక్స్ లో పోసుకుంటాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది ఇలాంటిది అనుకుంటే మాత్రం తప్పకుండా లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకొక ప్రోడక్ట్ అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. సో హైట్ అయితే ఇలా ఉంది, దీనికి కూడా బటన్ మోడలే అనమాట. అండ్ కింద కూడా మనకి చిన్న బౌల్ కూడా వచ్చింది, పట్టుకోవడానికి కూడా బాగుంది. కుర్చీ హైటే వచ్చింది. కానీ సో మేము ఇది తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే, లోపల షెల్ఫ్స్ చూసారా, తక్కువ షెల్ఫ్స్ ఉన్నాయి. ఇది కూడా 10 లీటర్స్ అని చెప్పాడు, కానీ అంత స్టోరేజ్ కంటైన్ చేస్తుంది అనిపించాల, అందుకే రిటర్న్ చేసాం. సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఇదే అనమాట. ముద్దుగా బొద్దుగా చిన్నగా బుజ్జిగా బాగుంది కదా. సో ఇది మినీ సైజ్ సూట్ కేస్ అనమాట, ట్రావెల్ బ్యాగ్ విత్ 7 years వారంటీ. అరిస్టోక్రాట్ కంపెనీ కూడా చాలా మంచి ప్రోడక్టే. విత్ 4 wheels అనమాట. కలర్ చూడండి అంత బాగుంది, కలర్ కూడా హై క్లాస్ ఉంది, నాకు బాగా నచ్చింది కలర్ కూడా. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండిల్ పట్టుకోవడానికి, ఓకే, లాకెళ్ళడానికి హ్యాండిల్, ఓకేనా. ఇది బయట స్ట్రక్చర్ ఇలా అయితే ఉంది. ఎక్స్ట్రా ర్యాక్స్ అలా ఏమి ఉండవు, జస్ట్ సింగిల్ ర్యాక్ అనమాట విత్ 2 జిప్స్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి లాక్ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇక లోపలికి వెళ్తే ఇది ఒక షెల్ఫ్. దీనికి మా డ్రెస్ బ్లూ మ్యాచింగ్ బాగా ఉంది. నెక్స్ట్ ఇది ఒకటి అనమాట. ఒక 2-3 days కి ట్రావెల్ చేయాలనుకుంటే ఒక మనిషి ఈజీగా బట్టలు అయితే సరిపోతాయి. అన్ని మనం పెట్టుకోవాల్సిన మేకప్ ఐటమ్తో సహా మొత్తం సరిపోద్ది. లేడీస్కి అయితే మేకప్ ప్రొడక్ట్స్ కానీ, ఇంకా బట్టలు కానీ, టవల్స్, సంథింగ్ ఇంకా మనం ఏ చిల్లరి అన్ని పెడతాం కదా. సో ఒక్క మనిషికి 2-3 days ట్రావెల్ చేయాలనుకుంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. మీరు అనుకోవచ్చు మామూలు సూట్ కేసులకి ఇటు కూడా వస్తుంది కదా పట్టుకోవడానికి అని, దీనికి ఇటు రాదు. కానీ ఇటు పట్టుకున్నా కూడా మనకు వెయిట్ ఉండదు. నేను ఈ మధ్య ట్రావెల్ చేసిన ప్రతిసారి అసలు పెద్ద సూట్ కేసులే తీయలేదు, ఈ చిన్న సూట్ కేసునే బాగా వాడతా వచ్చాను అనమాట. ఎందుకంటే నాకు ఈజీ టు హ్యాండిల్ అనమాట, ఎక్కడికైనా తీసుకెళ్ళడానికైనా. ఎందుకంటే మనం బ్రిడ్జిల మీద అలా దిగేటప్పుడు ఎక్కేటప్పుడు పట్టుకోవాలంటే మనకన్నా పొడవైపోతే మనం ఎత్తి నడవాల్సి వస్తుంది కదా. సో అలా కాకుండా ఇది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది పట్టుకొని వెళ్ళడానికి. అండ్ మనకి కావాల్సిన ఐటమ్స్ కూడా పడతాయి. సో ఇదనమాట ప్రోడక్ట్ గురించి అయితే. మరి ఇంత మంచి సూట్ కేసు తీసుకెళ్తున్నప్పుడు మనం అక్కడ లాగి ఇక్కడ లాగి సూట్ కేసులు అన్ని గీతలకు పడిపోయి పాడైపోతుంది అని మనకు కూడా అనిపిస్తుంటది కదా. సో దానికోసమే సూట్ కేస్ కవర్ అనమాట. ఇది ప్లాస్టిక్ కవర్. సో ఇది మేమైతే నార్మల్గా మేము మా మామయ్య వాళ్ళ దగ్గర తీసుకున్నాము. సేమ్ ఇదే కవర్ ఆన్లైన్లో ఉంది, మీకు లింక్ పెడతాను చూడండి. ఇదేంటంటే ఇదిగోండి ఇలా ఉంటుంది సూట్ కేస్ కవర్. అందులో దింపి చూపించు. ఇంతే, జస్ట్ దీనికి బట్టలు తొడిగినట్టు తొడగడమే. బట్టలు తొడిగినట్టు తొడగడమే. దీనికి కూడా జిప్ వస్తుంది అనమాట. ఓకే, ఇలా వేసుకొని లాక్కెళ్ళామంటే వాన పడినప్పుడు తడుస్తుందని కానీ, లేదా మనం ఎక్కడన్నా చిన్నపిల్లలకి ఇచ్చి లాగమన్నప్పుడు వాళ్ళు కిందకేసి లాగుతుంటే అయ్యో సూట్ కేసు లాగేస్తున్నావు గీతలు పడిపోతున్నాయి అంటారు కదా. సో ఇలాంటిది కనుక వేసి ఇచ్చామంటే వాళ్ళు ఎలా లాగి ఎలా పడేసి ఎలా దొల్లాడిచ్చినా కూడా ఏమి కాదు. ఇది వచ్చేసరికి ఇదిగో ఇక్కడ పట్టుకోవడానికి దీనికి గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ ఈ హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా దీనికి గ్యాప్ వస్తుంది. ఈ హ్యాండిల్ కూడా ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కవర్ తీయాలేమో వెయ్యాలేమో ఆ బాధ అక్కర్లేదు, హోల్స్ అయితే వస్తాయి అనమాట వాటికి సెపరేట్ గా. ఇక్కడ హ్యాండిల్ ఉంటే
సో ఇది కూడా తీసి హ్యాండిల్ పట్టుకోవచ్చు. సింపుల్ గా ఉంది కదా, చాలా బాగుంది. సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఖచ్చితంగా నాకు తెలిసి లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ ఈజీగా మనము బ్యాగులు ఇంత ముందు రోజుల్లో అసలు మనం చూసేవాళ్ళం కదా, మన పేరెంట్స్ ఇన్ని బ్యాగులు ఇలా తల మీదలు పెట్టుకొని భుజాన్ని వేసుకొని పోతూ ఉండేవాళ్ళు. ఎంత దూరమైనా అలా బ్యాగ్ వేసుకొని పోతూ ఉండేవాళ్ళు. భుజాలు నొప్పులు వచ్చేసాయి. సో దాని తర్వాత తరం వాళ్ళకి వచ్చిందే ఈ సూట్ కేసులు. ఆ సూట్ కేసులో కూడా ఇప్పుడు మినీ సైజ్ సూట్ కేసెస్ వస్తున్నాయి. చాలా అంటే చాలా హ్యాండిల్ గా ఉందన్నమాట. చాలా వెయిట్ తక్కువగా, మనం ఎంత వెయిట్ పెట్టినా కూడా ఈజీగా మోయగలిగేటట్టు అలా చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. విత్ 7 years వారంటీ కూడా వచ్చింది ఈ సూట్ కేస్ కి. ఇది ఎవరైనా కొనాలి అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూసి కొనేసుకోండి.